ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ హేమలత సాయి క్రేజీ వీడియోస్లో ఈరోజు నా శ్రీమంతం ఎలా సింపుల్గా చేసుకున్నామో, మా ఇంట్లో వాళ్ళతోనే ఎలా సింపుల్గా చేసుకున్నామో చూసేద్దాం రండి. సో ఇంట్లోనే చేసుకున్నామండి, సింపుల్గానే. ఎక్కువ హడావిడి ఏం లేదు, ఎవరిని పిలవలేదు. ఓన్లీ ఇంట్లో మా పేరెంట్స్తో, మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య, నేను, మా హస్బెండ్ అండ్ మా పేరెంట్స్ వాళ్ళతో అలా సింపుల్గా చేసేసుకున్నాం శ్రీమంతాన్ని. అంటే ఎక్కువ హడావిడి ఏం చేసుకోలేదు, బయట వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదు. సో అలా సింపుల్గా ఆ గాడ్ బ్లెస్సింగ్స్తో సింపుల్గా అలా జరిగిపోయింది. సో ఎక్కువ హడావిడి ఎందుకు, బయట వాళ్ళు మళ్ళీ వచ్చి హడావిడి చేసి, మా డాడీకి అంతలా ఇష్టం ఉండదన్నమాట. సో అందుకే సింపుల్గా ఇంట్లోనే మా పేరెంట్స్తో అలా చేసేసుకున్నాం. సో ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని అండ్ కూర్చోబెట్టి మా పేరెంట్స్ నాకు గంధం, బొట్టు, గాజులు అవన్నీ ఇచ్చారు. అండ్ చీర కూడా పెట్టారు నాకు మా పేరెంట్స్. అండ్ మా అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా అన్నయ్య వదిన, అంటే మా వదిన బయటికి తనకి బాగాలేదు, సో తను స్కిప్ అయింది. మా అన్నయ్య ఒకరే ఉన్నారు. సో తను బొట్టు పెట్టారు అండ్ చీర కూడా ఇచ్చారనమాట. మా వదిన రావాలి కానీ తను బాగాలేక కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో అందుకోసం సో ఇలా సింపుల్గా మేము చేసేసుకున్నామండి. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, క్రేజీ వీడియోస్ అని. అంటే నా యూట్యూబ్ ఛానల్ పేరు క్రేజీ వీడియోస్. అంటే క్రేజీ కంటే డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ అండ్ ఫంక్షన్ వీడియోస్ అవన్నీ పెడదామని అనుకుంటున్నాను. సో అందుకోసం అన్నమాట. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ కూడా మోర్ మీద ఫన్నీ వీడియోస్ కానీ, ఇలా ఫంక్షన్ చేసుకున్న సింపుల్ వీడియోస్ మీ ముందుకి అప్లోడ్ చేస్తాను. సో ఇలా సింపుల్గా చేసుకున్నాం మేము, మాలో మేమే అలా సింపుల్గా చేసేసుకున్నాం అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మాలో మేమే ఎందుకు చేసుకున్నాం అంటే, బయట వాళ్ళు ఎందుకు పిలవలేరు అని అంటే, యాక్చువల్గా అందరినీ పిలిచి చేసుకోవడం అనేది ఆల్రెడీ అయిపోయింది. అది మా అత్త వాళ్ళ ఇంట్లో శ్రీమంతం, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. సో ఎలాగో 8th month వచ్చింది కదా అని చెప్పేసి పంతులు గారిని అడిగి చేసేసాము. అంటే ఎప్పుడు కూర్చోబెట్టాలి అని అనేది పంతులు గారు చెప్పారు, ఏ మంత్లో చేసుకోవాలనేది. 8th monthలో 11 to 12 మధ్యలో 8th monthలో 11 to 12 మధ్యలో కూర్చోబెట్టమన్నారు. కూర్చోబెట్టి సింపుల్గా మా పేరెంట్స్తోనే మేము అలా చేసేసుకున్నాం అన్నమాట. ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ అంటే ఏమీ లేవండి, పులిహోర, బూర్లు, నార్మల్గా మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అలా అరటిపండు అని ఫస్ట్ మా ఇద్దరికి పెట్టారు, మా కపుల్స్కి. తర్వాత మా పేరెంట్స్. అలా ఆ రోజు ఆ డేని అలా హ్యాపీగా ఆ గాడ్ బ్లెస్సింగ్స్తో హ్యాపీగా జరిగిపోయిందండి. సో మీరు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్